హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 24, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక ఇండెక్స్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని చాలా డెప్త్గా డిస్కస్ చేయడం జరిగింది. ప్రశ్నని మరొకసారి చూడండి. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను ఎవరు విడుదల చేస్తారు? మరి మొదటిసారి ఈ ఇండెక్స్ను ఏ సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది? ఇటీవల విడుదలైన ఆ సూచి లేదా ఇండెక్స్ పేరేంటి? కవర్ పేజ్ పైన ఏ పేరుతో విడుదల చేయడం జరిగింది? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2025 అనేది అక్టోబర్ 2025లో న్యూస్లో ఉంది. మరి ఈ సూచిని వాస్తవానికి ప్రతి ఏడాది కూడా ఈ ఇండెక్స్ని, ఈ నివేదికని ప్రతి ఏడాది కూడా ఏ సంస్థ లేదా సంస్థలు రిలీజ్ చేస్తారు అంటే, ఒకటి యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న యుఎన్డిపి వారు విడుదల చేసే ఒక సూచి పైన ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా మనం తప్పనిసరిగా ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఏంటది? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ప్రతి ఏడాది కూడా మనము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని వార్తల్లో చూస్తాం కదా, దాన్ని విడుదల చేసే సంస్థ ఇదే. సో వీరు మరియు ఓపీహెచ్ఐ, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఓపీహెచ్ఐ అనే సంస్థ. ఇది యూకే కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించి. యుఎన్డిపి మరియు ఓపీహెచ్ఐ వారు సంయుక్తంగా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ప్రతి ఏడాది కూడా విడుదల చేస్తూ ఉంటారు. ఎప్పటి నుండి విడుదల చేస్తున్నారంటే 2010 ఇయర్ నుండి. సో మొదటి ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఏ సంవత్సరం రిలీజ్ అయింది? 2010లో. మరి రీసెంట్గా 2025 అనేది న్యూస్లో ఉంది. దాదాపు 109 దేశాలను కన్సిడర్ చేసి ఆ దేశాలపైన అధ్యయనం చేసి అక్కడ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది ఎలా ఉంది అని అధ్యయనం చేసిన నివేదికను రిలీజ్ చేశారు. గుర్తుంచుకోండి. మరి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఈ నివేదికను ప్రిపేర్ చేయడానికి ఈ సంస్థలు ఏ అంశాలను, ఏ ఇండికేటర్స్ని ఆధారంగా తీసుకుంటారంటే, ఒకటి హెల్త్, సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్, మూడవది వచ్చేసి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. గుర్తుంచుకోండి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో చూడండి, ఒక పావర్టీ, పేదరికాన్ని మాత్రమే అంచనా వేయడం కాదు, ఇటువంటి ప్రమాణాలను కూడా ఆధారంగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయా దేశాల్లో ఎలా ఉంది, బహుముఖ పేదరికం అనేది ఏ విధంగా ఉంది అని అంచనా వేస్తూ నివేదికను రిలీజ్ చేస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? మరి ఈ సంవత్సరం విడుదలైన గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏ టైటిల్తో, ఏ పేరుతో విడుదలైంది అంటే ఓవర్లాపింగ్ హార్డ్షిప్స్, పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్. గుర్తుంచుకోవాలి, ఏదైనా ఒక నివేదికకు సంబంధించి మన వార్తలు చూస్తున్నామంటే, పోటీ పరీక్షల కోణంలో చదువుతున్నామంటే దాన్ని కవర్ పేజ్ చూడాలి. ఆ కవర్ పేజ్ పైన ఏ టైటిల్ అయితే ఉంటుందో, ఏ ట్యాగ్ లైన్ అయితే ఉంటుందో దాన్ని సంపూర్ణంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దయచేసి ట్రాన్స్లేషన్ చేయకండి. ఓకేనా? సో గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2025 ఓవర్లాపింగ్ హార్డ్షిప్స్, పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్ అనే పేరుతో రిలీజ్ అయింది. మనందరికీ తెలుసు, ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుండి 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలు ఉంటాయి. 17 లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అందులో గోల్ నెంబర్ 1 సో పేదరిక నిర్మూలనకి సంబంధించి, నో పావర్టీకి సంబంధించి తెలుపుతుంది. కొన్ని టాపిక్స్ని మనం చూస్తున్నప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి కదా, అందులో ఏ గోల్ ఉంటుంది దాన్ని లింక్ చేసుకోవాలి ఖచ్చితంగా, గోల్ నెంబర్ని లింక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? సో ఇది ఇక ఈ నివేదికకి సంబంధించి కంప్లీట్గా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఒకసారి చూడండి. సో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము, యుఎన్డిపి మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్
డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనే సంస్థ సంయుక్తంగా రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఈ నివేదిక మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్ర దారిద్ర్యాన్ని కొలిచే ఒక సమగ్ర సూచిక. హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఆయా దేశాల్లో ఎలా ఉన్నాయి పరిస్థితులు అని చెప్పేసి అంచనా వేస్తుంది. సో SDG గోల్ నెంబర్ 1 గుర్తుంచుకోండి. ఏం చెప్తుంది? నో పావర్టీ లక్ష్యానికి అనుసంధానంగా మనం లింక్ చేసుకోవాలి. మరి ఈ నివేదికలో పేర్కొన్న ముఖ్య అంశాలు, ఆ గణాంకాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చూడండి. మిమ్మల్ని ఈ నివేదిక ఏదైతే ఉంటుందో బుక్లెట్ మొత్తాన్ని చదవమని చెప్పట్లేదు నేను. UNDP వారు మరియు OPHI వారు సంయుక్తంగా రిలీజ్ చేసిన ఆ బుక్లెట్ మొత్తం చదవండి అని చెప్పట్లేదు. పోటీ పరీక్షల కోణంలో ఎంతవరకు అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో అంతవరకు ఖచ్చితంగా చూడాల్సిందే. ఆ ఇంపార్టెన్స్ ఉన్న పాయింట్స్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి, దాదాపు 109 దేశాలను కవర్ చేస్తూ ఇందులో గణాంకాలను ఇచ్చారు. తీవ్ర దారిద్ర్యంలో ఉన్నవారు ప్రపంచంలో 1.1 బిలియన్ మంది ఉన్నారట. అంటే సుమారు 18.3% మంది ప్రస్తుతం ప్రపంచంలో తీవ్ర దారిద్ర్యంలో ఉన్నారంట. ఇక వీరిలో 43.6% కనీసం సగం సూచికల్లో లోపాలు ఎదుర్కొంటున్నారంట. ఓకేనా, సరిపోతుంది. ఇక ప్రాంతాల వారీగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి భారతదేశం గురించి మరి ఈ సూచికి సంబంధించి లేదా ఈ నివేదికలో భారతదేశానికి సంబంధించి ఏం తెలిపారు అవి మనకు పోటీ పరీక్షల కోణంలో ఎక్కువగా ఫోకస్ చేయాలి. పేదరికం తగ్గింపు. భారత్ 2005-6లో 55.1% పేదరిక పరిస్థితులతో ఉంటే 2019-21లో 16.4% తగ్గిస్తూ మొత్తము 414 మిలియన్ మందిని బహుముఖ దారిద్ర్యం నుండి బయటకు తెచ్చిందంట. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక ఇటువంటి టాపిక్స్ని మనం డిస్కస్ చేసేటప్పుడు ఆ టాపిక్కి లింక్ చేస్తూ స్టాటిక్ కంటెంట్ని ఇస్తున్నాను, కాన్సెప్ట్ ఇస్తున్నాను, అడిషనల్ పాయింట్స్ని జీకే పాయింట్స్ రూపంలో అందిస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో కనుక మనం ప్రిపరేషన్ కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. గుర్తుపెట్టుకోండి, త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ ఎంటైర్ జనరల్ స్టడీస్. ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక భారతదేశంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ప్రస్తుత ప్రభుత్వ కాలంలో అమలవుతున్నవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీకు నేను లింక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మొదటిసారి ఎప్పుడు రిలీజ్ అయింది? 2010 మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. మీకు ఎకానమీ సబ్జెక్ట్లో ఈ టాపిక్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్నే ఎక్స్పెక్ట్ చేయకండి. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానివ్వండి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కానివ్వండి, ఇవి చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్. ఓకే. అండ్ నేను మీకు ప్రతి టాపిక్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, స్క్రిప్ట్ చూపిస్తున్నాను కదా. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ మీకు నేను ఇచ్చే పీడిఎఫ్లో అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ప్రతిరోజు మీకు నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా సాయంత్రం 7 గంటలకు అందిస్తున్న క్లాస్ ఉంది కదా, దీనికి సంబంధించి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీకు స్క్రిప్ట్ రూపంలో ఉంటుంది, అంటే PDF రూపంలో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో బుక్ రూపంలో కూడా మీరు అది అంతా కూడా కంపైల్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేయండి, సరిపోతుంది. ప్రతి టాపిక్ కూడా ఉంటుంది అందులో. నేను ఇంకేం చేస్తున్నానంటే డైలీ CAకి సంబంధించి టెస్ట్లను కూడా అడిషన్గా ఇస్తున్నాను. డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఇస్తున్నాను అందులో. అవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రైట్. ఇక ఇందాక మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి చూసాం కాబట్టి ఆ టాపిక్కి కొనసాగింపుగా అనుకోండి. మన భారతదేశంలో ఒక అచీవ్మెంట్, ఒక రాష్ట్రానికి సంబంధించి వార్తల్లో చూసాము. నిన్న ఈరోజు మొత్తం కూడా ఇదే చర్చనీయాంశమైంది. చెప్పాలంటే November 1 వరకు అన్ని వార్తాపత్రికల్లో ఈ టాపిక్ ప్రైమ్గా ఉంటుంది. భారతదేశంలో సింపుల్గా చెప్పాలంటే అత్యంత పేదరికం లేని తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది అంటే కేరళ రాష్ట్రము. వాస్తవానికి కేరళలో కమ్యూనిస్టుల పరిపాలన గురించి మనం చరిత్ర కాలంగా చూస్తున్నాము. కమ్యూనిస్టుల పరిపాలన ఎలా ఉంటుంది అంటే పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద పెద్ద భవంతులపైన కాదు ఫోకస్ చేస్తారు వాళ్ళు దేనిపైన ఫోకస్ చేస్తారు అంటే సామాజిక పరిస్థితులపైన, దారిద్ర్య నిర్మూలన పైన, అటువంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా కేరళ టెక్నాలజీ పరంగా కూడా సాధించిన ఘనతలను మనం చూసాము. ఈ సంవత్సరంలోనే లాస్ట్ 1 yearలోనే చూసాము. రైట్ టు ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కుగా గుర్తించిన భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం కేరళ. గతంలో చూసాము.
రీసెంట్గా ఆగస్టు 2025లో భారతదేశంలోనే తొలి లేదా మొట్టమొదటి డిజిటల్ లిటరేట్ స్టేట్గా కేరళ న్యూస్లోకి వచ్చింది. అండ్ ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత పేదరికం లేనటువంటి తొలి రాష్ట్రంగా అవతరించింది. సింపుల్గా చెప్పాలంటే సూపర్లేటివ్ టాపిక్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్ టాపిక్స్గా ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. ఇది సూపర్లేటివ్ టాపిక్. సో కేరళలో పినరై విజయన్ గారి ప్రభుత్వం ఈ కమింగ్ నవంబర్ 1 రోజున అఫీషియల్గా అనౌన్స్ చేయబోతోందంట. వాస్తవాన్ని చెప్పాలంటే నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2015 సంవత్సరము జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో అమల్లోకి వచ్చిన నీతి ఆయోగ్ 2021 సంవత్సరంలోనే కేరళ గురించి ప్రత్యేకంగా ప్రశంసించింది. భారతదేశంలో అత్యంత తక్కువ పేదరిక పరిస్థితులు ఉన్న రాష్ట్రము కేరళ. జస్ట్ రాష్ట్ర ప్రజల మొత్తాన్ని కనుక తీసుకుంటే అందులో 0.7% మాత్రమే పావర్టీ ఉంది. అది కూడా అతి త్వరలో నిర్మూలన కాబోతోందని 2021లోనే చెప్పారు. అనుకున్నట్టుగానే అసలు పేదరికం లేనటువంటి రాష్ట్రంగా కేరళని మనం చూడడం జరుగుతుంది. ఓకేనా? సో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ గారు నవంబర్ 1న త్రివేంద్రంలో జరిగే కార్యక్రమంలో అత్యంత పేదరికం లేని రాష్ట్రం, ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ స్టేట్గా కేరళను అధికారికంగా ప్రకటించనున్నారు. జరగనుంది. గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పింది. సో ఆ రోజున మాత్రం అఫీషియల్గా ఈ స్టేట్మెంట్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? సరిపోతుంది. అత్యంత పేదరిక నిర్మూలన కార్యక్రమం 2021లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వ క్యాబినెట్ తొలి నిర్ణయాల్లో ఒకటిగా ప్రారంభమైంది. పినరై విజయన్ గారు కదా, అక్కడ అధికారంలో ఉంది ఎవరంటే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, LDF అంటాము. ఓకేనా? నీతి ఆయోగ్ 2021 అధ్యయనం ప్రకారం వారు చెప్పిన గణాంకాలు ఏంటంటే కేరళలో పేదరికం అనేది భారతదేశంలో అత్యల్పంగా ఉంది. మొత్తం జనాభాలో కేవలం 0.7% మాత్రమే పేదరిక రేఖ, పావర్టీ లైన్ కింద ఉన్నారని చెప్పేసి అప్పట్లోనే నీతి ఆయోగ్ చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. భారతదేశంలోనే 100% లిటరసీని సాధించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ అని మనం చిన్ననాటి పుస్తకాల నుండి చూస్తూ వచ్చాము. ఈరోజు ఒక సామాజికమైన అంశము, పేదరిక నిర్మూలన విషయంలో కేరళ సాధించిన విజయం అనేది తెర మీదికి రావడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. ఇక నీతి ఆయోగ్ గురించి చూసాం కాబట్టి కొన్ని బేసిక్ పాయింట్స్ మీకు వార్తలు ఏదైనా ఒక సంస్థ గురించి డిస్కస్ చేస్తున్నానంటే దానికి సంబంధించి బేసిక్స్ ఇస్తున్నాను. ఏ సంవత్సరం ఏర్పాటైంది, హెడ్ క్వార్టర్ ఏంటి, అక్కడ కీలక వ్యక్తులు ఎవరని. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు ఉంటారు. అతని తర్వాత స్థానంలో నీతి ఆయోగ్లో వైస్ చైర్పర్సన్ గారు ఉంటారు. ప్రస్తుతము సుమన్ బెరీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నీతి ఆయోగ్ CEOగా BVR సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు. ఇది ఎలా ఏర్పడిందంటే క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటైన సంస్థ. భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజంకి స్ఫూర్తి ఏది, క్రింది వాటిలో అడుగుతారు ఎగ్జామినేషన్లో, అది నీతి ఆయోగ్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో మొదటిసారిగా రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అమలు చేసిన చెన్నై. ఈ అక్టోబర్ 2025లో ప్రత్యేకంగా ఒక సూపర్లేటివ్ టాపిక్గా చెన్నైకి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. భారతదేశంలోనే మొట్టమొదటి నగరంగా చెన్నై అంట. ఇక అబ్జర్వ్ చేస్తే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి మనము జాగ్రఫీ సబ్జెక్ట్లో బేసిక్గా కొన్ని పాయింట్స్ని చూస్తాము. భారతదేశంలో ఋతుపవనాల తిరోగమనం ఆధారంగా అత్యధిక వర్షపాతం అనేది నమోదయ్యే రాష్ట్రం ఏదంటే తమిళనాడు. మాన్సూన్స్ అన్నీ కూడా తిరిగి వస్తాయి కదా, అలా తిరిగి వచ్చిన సమయంలో తమిళనాడులో ఎక్కువ వర్షపాతాన్ని మనం చూస్తాము. ముఖ్యంగా అర్బన్ ఫ్లడింగ్ అంటే మనకు చెన్నై గుర్తొస్తుంది, తమిళనాడు రాష్ట్ర రాజధాని. అర్బన్ ఫ్లడింగ్ అంటే ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో వరదలు. కామన్గా గ్రామీణ ప్రాంతాల్లో వరదలు వచ్చినాయి అనుకోండి, వాటికి సొల్యూషన్స్ కానివ్వండి, ట్యాక్లింగ్ ప్రొసీజర్ కానివ్వండి ఈజీగా ఉంటుంది. కానీ పట్టణ ప్రాంతాల్లో వరదల నియంత్రణ చర్యలు అనేది చాలా కష్టం. అటువంటిది చెన్నైలో ఇప్పుడు రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా వరదల ముందస్తుని అంచనా వేస్తున్నారు. సింపుల్గా వరదలు రాకముందే ముందస్తుగా అంచనా వేసి అలర్ట్ అనేది చేస్తున్నారు ప్రజల్ని. దీని ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. మరి దీన్ని ఎవరు అమలు చేస్తున్నారంటే తమిళనాడులో మున్సిపల్ శాఖ వారు, అండ్ ఎట్ ద సేమ్ టైం IIT మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, తమిళనాడులోని ఒక IIT, మరియు ADB, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఈ ప్రోగ్రామ్ని అమలు చేస్తున్నారు. అలా భారతదేశంలో మొట్టమొదటిసారి చెన్నై సిటీలో రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ని అమలు చేయడం అనేది సూపర్లేటివ్గా న్యూస్లోకి వచ్చింది. సో చూడండి, 2025 అక్టోబర్లో
తమిళనాడు రాజధాని చెన్నై దేశంలోనే తొలిసారిగా రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ అండ్ స్పెషల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో అమలు చేసింది. ఈ సిస్టమ్ ద్వారా చెన్నై నగరానికి వరదలపై ముందస్తు అంచనా, వేగవంతమైన ప్రతిస్పందన మరియు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అనేది లభిస్తుందంట. ఓకేనా? ఇది నగరంలోని విపత్తు నిర్వహణ మరియు వాతావరణ సహన వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఓకేనా? దీని లక్ష్యాలు ఏంటంటే వరదలపై రియల్ టైం డేటా ఆధారంగా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడము, నగరంలోని డ్రైనేజ్, వర్షపాతం, నదుల ప్రవాహము, రహదారుల నీటి మట్టం వంటి వివరాలను సమీకరించి విశ్లేషించడం అనేది దీని ద్వారా జరుగుతుంది. ఎవరు అమలు చేస్తున్నారు? తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని మున్సిపల్ పరిపాలన శాఖ అండ్ వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు సాంకేతిక ఆర్థిక మద్దతును అందిస్తున్నాయి ఈ సిస్టమ్ విషయంలో. అండ్ ఐఐటి మద్రాస్ సాంకేతిక భాగస్వామి, టెక్నాలజీ పార్ట్నర్. ఓకేనా? రైట్, సరిపోతుంది. ముఖ్యంగా ఆటోమేటెడ్ అలర్ట్ సిస్టమ్, ఎస్ఎంఎస్ కానివ్వండి, మొబైల్ యాప్ మరియు ప్రజా ప్రకటనల ద్వారా ప్రజలకు ముందస్తు హెచ్చరిక కూడా జారీ చేయడం జరుగుతుంది. జరగబోయే నష్టాన్ని తగ్గించే ప్రయత్నం సింపుల్గా. ఓకేనా? సరిపోతుంది. తమిళనాడులో ప్రస్తుతం డిఎంకే అధికారంలో ఉంది, ద్రావిడ మున్నేట్ర కజగం. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంకే స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కరూర్ ర్యాలీ ఘటనను మనం చూసాము. హీరో విజయ్కి సంబంధించిన పొలిటికల్ పార్టీ ర్యాలీ అవన్నీ కూడా మనము చూడవచ్చు. ఇక భారతదేశంలో చెన్నై కార్పొరేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 1688లో భారతదేశంలోనే పురాతన మున్సిపల్ సంస్థ, గుర్తుంచుకోండి. ఇక దర్బార్ ట్రాన్స్ఫర్ వ్యవస్థ పునరుద్ధరణ, దర్బార్ మూవ్ అంటాం. దర్బార్ మూవ్ అనే పదం వినగానే మనకు ఒకప్పటి రాష్ట్రం ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం గుర్తుకు రావాలి. మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఒకప్పటి రాష్ట్రం ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అంటే ఏంటి? ఆఫ్టర్ రీపీలింగ్ ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ వాజ్ ఎ స్టేట్, నౌ ఇట్ ఈజ్ యూనియన్ టెరిటరీ. భారతదేశంలో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత ఒకప్పటి రాష్ట్ర హోదాలో ఉన్న జమ్మూ కాశ్మీరు 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజనకు గురైంది. 2019 ఆగస్టులో బిల్ అయిపోయింది, చట్టం అయిపోయింది. అమల్లోకి వచ్చింది మాత్రం అక్టోబర్ 31, 2019. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జమ్మూ కాశ్మీర్లో పురాతనంగా వస్తున్న ఒక ఆచారము దర్బార్ము. ఋతువుల ఆధారంగా మాన్సూన్ క్లైమేట్, ఇండియా అంటేనే మాన్సూనల్ సిస్టమ్, మాన్సూన్ క్లైమేట్ సిస్టమ్. మరి ఋతువుల ఆధారంగా పరిపాలనను నిర్వహించడం అనేది అన్ని ప్రాంతాలకి కూడా పరిపాలన అనేది సజావుగా దక్కడం కోసము పురాతన కాలం నుండే, రాజులు పరిపాలించిన కాలం నుండే జమ్మూ కాశ్మీర్లో ఉండే దర్బార్ మూవ్ ఏదైతే ఉంటుందో ఆర్థిక పరిస్థితుల కారణంగా 2021లో పక్కన పెట్టేశారు. దర్బార్ మూవ్ అనేది ఉండదు, ఈ పురాతన కాలంగా వస్తున్న ఈ సిస్టమ్ని ఆపేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది 2021లో. మళ్ళీ 4 years తర్వాత దర్బార్ మూవ్ అనేది ప్రారంభమైంది. ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో. పరిస్థితిని బట్టి శ్రీనగర్ నుండి పరిపాలిస్తారు, నెక్స్ట్ జమ్మూ నుండి పరిపాలించడం ఇలాంటివి జరుగుతుంది. సో జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం కదా, లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో చూడండి. ఓకేనా? సో గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ దర్బార్ ట్రాన్స్ఫర్ వ్యవస్థ పునరుద్ధరణ, దర్బార్ మూవ్ అనేది 2021 తర్వాత మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. జమ్మూ కాశ్మీర్లో దర్బార్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనే శతాబ్దం నాటి పరిపాలనా సాంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించారు. ఈ వ్యవస్థలో ప్రతి సంవత్సరం ఋతువుల మార్పు ప్రకారం జమ్మూ మరియు శ్రీనగర్ మధ్య తన కార్యాలయాలు మార్చుకుంటుంది. ప్రభుత్వం పరిపాలన అనేది కొంతకాలం జమ్మూ నుండి, కొంతకాలం శ్రీనగర్ నుండి. ఇదే దర్బార్ మూవ్ పరిపాలన అనేది మూవ్ అవుతూ ఉంటుంది. 2021లో ఆర్థిక కారణాల వల్ల ఈ వ్యవస్థ నిలిపివేయబడింది. ఇప్పుడు 4 సంవత్సరాల విరామం తర్వాత 2025 శీతాకాలంలో తిరిగి ప్రారంభమవుతుంది. ఇది భారతదేశంలోని అత్యంత పురాతన పరిపాలనా పద్ధతుల్లో ఒకటి దర్బార్ మూవ్ జమ్మూ కాశ్మీర్ అని గుర్తుంచుకోండి. దర్బార్ మూవ్ లేదా దర్బార్ ట్రాన్స్ఫర్ అనే ఈ సాంప్రదాయము 1872లో మహారాజా గులాబ్ సింగ్ కాలంలో ప్రారంభమైంది. ఆ తర్వాత హరిసింగ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కొనసాగించారు. 2021 వరకు కొనసాగింది. జమ్మూ కాశ్మీర్, లడాక్ వంటి ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే కదా లడాక్ కూడా ఉండేది. అటువంటి విభిన్న భౌగోళిక ప్రాంతాల సమర్థవంతమైన పాలన సాగించడానికి ఈ పద్ధతిని అమలు చేశారు. ఈ వ్యవస్థ ప్రకారం శ్రీనగర్ వేసవి రాజధాని, జమ్మూ శీతాకాల రాజధానిగా ఉండేది. ఆ రాజధానుల ఆధారంగా, ఈ మార్పుల ఆధారంగా పరిపాలన అనేది కొనసాగుతుంది, గుర్తుంచుకోండి. రైట్. ఇక జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలో ఇప్పుడు చిల్లై సీజన్ ప్రారంభమవుతుంది. నవంబర్ ముగిసిందంటే చిల్లై, ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్. ఓకేనా? మహారాజా గులాబ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ స్థాపకుడు, డోగ్రా వంశానికి చెందిన మొదటి రాజు. తన పాలనా కాలం 1846 నుండి 1857, గుర్తుంచుకోండి. అందుకే చూడండి మీరు రాజ్యాంగంలో
షెడ్యూల్ 8 అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంటాయి? షెడ్యూల్ 8లో ఉంటాయి. ఆ 22 భాషల్లో ఈ భాష కూడా ఉంటుంది. డోగ్రా అంటాము. ఓకేనా? జమ్మూ ప్రాంతానికి చెందిన రాజవంశము. ఓకేనా? ఇక దర్బార్ము ఆచారం శీతాకాలం నవంబర్ నుండి ఏప్రిల్లో కార్యాలయాలు జమ్మూలో పనిచేస్తాయి. వేసవిలో మే నుండి అక్టోబర్ వరకు శ్రీనగర్లో పరిపాలన అనేది కేంద్రీకృతం అవుతుంది. ఓకేనా? అక్కడ నుండి పరిపాలన సాగుతుంది. భౌగోళికంగా 2 ప్రాంతాలకు సమాన పరిపాలన ప్రాధాన్యం ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. రైట్, సరిపోతుంది. ఇక రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులు గుర్తుపెట్టుకొని మీకు ప్రతిరోజు కూడా ఒక సెంటెన్స్ చెప్తున్నాను. రక్షణ రంగానికి సంబంధించి తప్పనిసరిగా ఫోకస్ చేయండి. మనం దాదాపు ప్రతిరోజు 1 లేదా 2 అంశాలను డిఫెన్స్ రిలేటెడ్గా చూస్తున్నాము. అవి పోటీ పరీక్షలకు చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్. ఇక రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, డిఫెన్స్ ఇంపోర్ట్స్, డిఫెన్స్ రిలేటెడ్గా రిపోర్ట్స్, డిఫెన్స్ ఎంఓయూస్, ఇటీవల కాలంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, మరియు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, ఇటువంటివి ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఇక్కడ ఒక ఒప్పందము ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఒక సంస్థతో మన మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కుదుర్చుకున్న ఒప్పందము. మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనేది ఎక్కడ? ముంబైకి సంబంధించింది. మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పెద్ద పెద్ద షిప్ల తయారీ సంస్థ. ఓకేనా? హిందుస్థాన్ షిప్ యార్డ్ రీసెంట్గా మినీరత్నతో న్యూస్లోకి వచ్చింది. ఇవన్నీ ఇంపార్టెంటే. సో ఇక్కడ చూడండి, నావెల్ గ్రూప్ అనేది ఫ్రాన్స్ దేశానికి సంబంధించి, ఇక మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ అంటే భారతదేశానికి సంబంధించింది, ముంబై సంబంధించింది ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? అధునాతన ఏ సాంకేతికత లేదా వేటి తయారీ కోసం ఉద్దేశించబడింది, వేటి ఎగుమతి కోసం ఉద్దేశించబడింది అంటారు. సో 2025 అక్టోబర్లో ఫ్రాన్స్ కేంద్రంగా ఉన్న నావెల్ గ్రూప్ మరియు భారత ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ మధ్య ఒక అవగాహన ఒప్పందం అనేది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థలు కలిసి అధునాతన స్కార్పిన్ తరగతి సబ్మెరైన్లను, సో స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ని మైత్రి దేశాలకు ఎగుమతి చేసే దిశగా సహకరించుకున్నాయి. అంటే మిత్ర దేశాలకు వీటిని తయారు చేసే సబ్మెరైన్స్, జలాంతర్గములను తయారు చేసి ఎగుమతి చేయడం కోసం ఉద్దేశించబడింది. ఇది భారతదేశ నౌకా నిర్మాణ రంగంలో ఎగుమతి సామర్థ్యాన్ని పెంపొందించే వ్యూహాత్మక భాగస్వామ్యం. ఇటీవల మనం చూసాము, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిన ప్రకటన ఏంటంటే 2029 ఇయర్స్ గుర్తుంచుకోండి, టార్గెట్ ఇయర్స్. 2029 నాటికి మన భారతదేశం నుండి రక్షణ రంగ ఎగుమతుల విలువ 50,000 కోట్ల రూపాయలకు చేరాలి. ప్రస్తుతం అరౌండ్ 25,000 crore రూపీస్కి ఉన్నాము. మరియు భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 3 లక్షల కోట్ల రూపాయలకు చేరాలి. ఎప్పటి వరకు? 2029 వరకు. అందులో భాగంగా ఇది ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది. రైట్? సో ఏం తయారు చేసి మైత్రి దేశాలకు, మిత్ర దేశాలకు ఎగుమతి చేయాలి, అందుకోసం ఎవరి మధ్య ఒప్పందం కుదిరింది. ఎనఫ్. ఓకేనా? ఇక మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబైలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. ఓకేనా? ఇరు సంస్థలు కలిసి భారత ఫ్రాన్స్ రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి ఈ ఒప్పందం ద్వారా. ఓకేనా? స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్, డీజిల్ ఎలక్ట్రిక్ దాడి సబ్మెరైన్ అండ్ ప్రాజెక్ట్ 75లో భాగంగా. రైట్? సముద్ర అడుగున దీర్ఘకాలం గడిపే సామర్థ్యం. మనం చూస్తాం కదా, వాటర్ పైన నడిచేవి పెద్ద పెద్ద షిప్లు, ఇండియన్ నేవల్ షిప్స్ అట్లా చూస్తాము. వాటర్ పైన ప్రయాణాన్ని ప్రారంభించి వాటర్ లోపల కూడా ప్రయాణాన్ని కొనసాగించేవి ఏంటంటే సబ్మెరైన్స్, జలాంతరగామి. మీరు గాజీ మూవీ చూస్తుంటారు. సబ్మెరైన్ అంటే ఏంటి, టర్పెడో అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన రక్షణ వ్యవస్థలో చాలా కీలకం. అందులోనూ ఇండియా ఇస్ పెనిన్సులా, 3 వైపులా సముద్రమే సరిహద్దుగా ఉంది కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ మనకు. నేవీ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కూడా. ఓకేనా? నావెల్ గ్రూప్ ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ 1934లో ఏర్పాటైంది. జాతీయకరణ, నేషనలైజ్ ఎప్పుడైందంటే 1960. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. రక్షణ రంగంలో పనిచేసే అత్యున్నత సంస్థ వచ్చేసేసి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అది 1958లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. దానికి చీఫ్గా సమీర్ వి కామత్ గారు ఉన్నారు. ఓకేనా? రైట్. ఇక కోల్ ఇండియా ఐఐటి మద్రాస్ భాగస్వామ్య ఒప్పందం అనేది న్యూస్లోకి వచ్చింది. అభ్యర్థులు మరొకసారి గుర్తుపెట్టుకోండి, మరొకసారి చెప్తున్నాను, లాస్ట్ 6 months ఆర్ 1 year, 1.5 year నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. వాటి నుండి క్వశ్చన్స్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్లో ఐఐటీస్ తరచు మనం చూస్తాం. ఏ ఐఐటి వార్తల్లోకి వచ్చింది, ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, ఎనఫ్. ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి 2020-21 ఆ సంవత్సరం నుండి
ఐఐటీస్ ఏదో ఒక అంశంతో పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ని సంతరించుకుంటున్నాయి. ఐఐటీస్ వాటి ఇన్నోవేషన్స్ అంతెందుకు సింపుల్గా చెప్పాలంటే భారతదేశానికి పరిమితమవుతున్న ఐఐటీలు ప్రస్తుతం విశ్వవ్యాప్తం అవుతున్నాయి. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా క్యాంపస్ల ఏర్పాటు, అంతటి ప్రాముఖ్యత ఐఐటీస్కి వచ్చింది. మరి అటువంటిది ఐఐటి వార్తలోకి వచ్చింది ఈ అంశంతో. కోల్ ఇండియా సంస్థతో ఐఐటి మద్రాస్ భాగస్వామ్య ఒప్పందం. ఉద్దేశం ఏంటో చూస్తే సరిపోతుంది. 2025 అక్టోబర్ 22న కోల్ ఇండియా లిమిటెడ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ, పేరు గుర్తుంచుకోండి, సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ ఒక సెంటర్ను ఐఐటి మద్రాస్ క్యాంపస్లో ఏర్పాటు చేస్తారంట. ఈ సెంటర్ని ఏర్పాటు చేసే ఒక ఒప్పందం ఎవరి మధ్య కుదిరింది. ఉద్దేశం ఏంటి మరి? దీని యొక్క ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ ఇంధన పరిష్కారాలు. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపు మళ్ళుతోంది. స్వచ్ఛ ఇంధన పరిష్కారాలు మరియు తక్కువ కార్బన్ విడుదలకు సంబంధించి సాంకేతికతలపైన పరిశోధన చేయాలి. కోల్ రంగంలో సుస్థిర మార్పు, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ కోల్ సెక్టర్ కోసం పరిశోధన, ఆవిష్కరణ, సాంకేతిక మార్పిడిని ప్రోత్సహించడము. పునరుత్పాదక ఇంధనాలు, గ్రీన్ హైడ్రోజన్ అండ్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ, సర్క్యులర్ ఎకానమీ అంశాలపై సంయుక్త పరిశోధన. ఓకేనా, సరిపోతుంది. ఈ సెంటర్ ద్వారా ఐఐటి మద్రాస్ పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు కలిసి ప్రాజెక్టు చేపడతారంట. సరిపోతుంది. కోల్ ఇండియా లిమిటెడ్ ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1975 ఇయర్లో. ప్రధాన కార్యాలయం కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ కోల్. సరిపోతుంది. ఇక ఇంకొక ఒప్పందము, 2 దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా రామానుజన్ జూనియర్ రీసెర్చర్స్ ప్రోగ్రామ్. రామానుజన్ గారు పేరు వినగానే మీకేం గుర్తొస్తుంది? టక్కున మ్యాథ్స్ సబ్జెక్ట్ గుర్తొస్తుంది. గణిత రంగంలో ఒక మేధావి, ప్రపంచం గుర్తించిన మేధావి రామానుజన్ గారు. మరి అటువంటి రామానుజన్ గారి పేరుతో రీసెంట్గా మనము శాస్త్ర రామానుజన్ పురస్కారం గురించి చూసాము. ఈ మంత్లోనే చూసాము. శాస్త్ర రామానుజన్ పురస్కార గ్రహీతగా అమెరికాకు చెందిన అలెగ్జాండర్ స్మిత్ న్యూస్లోకి వచ్చాడు. సో రామానుజన్, శాస్త్ర రామానుజన్ తమిళనాడు అని చెప్పేసి తరచు మనం చూస్తాము. సో ఇక్కడ రామానుజన్ జూనియర్ రీసెర్చర్స్ ప్రోగ్రామ్ అంటే గణిత రంగంలో ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి కోసము 2 దేశాల మధ్య ఒప్పందంలో భాగంగా భారత్, బ్రిటన్ సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ రామానుజన్ ఫెలోషిప్. సో 2025 అక్టోబర్లో భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ కలిసి, అంటే యూకే, బ్రిటన్ కలిసి రామానుజన్ జూనియర్ రీసెర్చర్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించినాయి. 2 దేశాలు కలిసి. ఎగ్జామ్లో అడుగుతారు. ఈ జూనియర్ రీసెర్చర్స్ ప్రోగ్రామ్ పేరిచ్చి ఏ దేశాలు సంయుక్తంగా అంటారు? భారత్ అమెరికా, భారత్ ఆస్ట్రేలియా, భారత్ యూకే, భారత్ రష్యా అలా అంటారు. భారత్ యూకే. ఈ ఫెలోషిప్ ప్రోగ్రాం ద్వారా యువ భారతీయ శాస్త్రవేత్తలకు, యంగ్ సైంటిస్ట్ ఉంటారు కదా, వాళ్ళకి థియరిటికల్ ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ రంగాల్లో పరిశోధన చేయడానికి మద్దతు లభిస్తుంది, నైపుణ్యాభివృద్ధి కలుగుతుంది. ఈ ప్రోగ్రాం లండన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటికల్ సైన్సెస్, రాయల్ ఇన్స్టిట్యూషన్ లండన్లో నిర్వహించబడుతుంది. ఈ ప్రోగ్రాం గుర్తుంచుకోండి. భారతీయ యువ శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళేసేసి నైపుణ్యాన్ని పొందుతారు. 2 దేశాల ఒప్పందంలో భాగంగా మన రామానుజన్ గారి పేరుతో ప్రారంభమైన ఒక ఫెలోషిప్ ప్రోగ్రాము. ఓకేనా. భారత యువ శాస్త్రవేత్తలు ప్రపంచ స్థాయి పరిశోధన వాతావరణంలో అభివృద్ధి చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. గణితం అండ్ ఫిజిక్స్ అభినవ ఆలోచనలకు ప్రోత్సహించడము. ఓకేనా. శాస్త్రీయ ఒప్పందం 2 దేశాల మధ్య. రైట్. ఎన్నికైన విద్యార్థులు ఎవరైతే ఉంటారో 6 నెలల నుండి 1 ఇయర్ పాటు రీసెర్చ్ ఫెలోషిప్ని పొంది లండన్లో ఏదైతే మెన్షన్డ్ ఇన్స్టిట్యూట్ ఉందో అక్కడ నైపుణ్యాన్ని పొందుతారు. సరిపోతుంది. ఓకేనా. ఈ కార్యక్రమానికి పేరు భారత ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి గౌరవార్థం పెట్టడం జరిగింది. ఆయన 20వ శతాబ్దంలోని అత్యంత ప్రభావవంత గణిత శాస్త్రవేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి. ఓకేనా. శ్రీనివాస రామానుజన్ గారు 1887 ఇయర్లో జన్మించారు. తమిళనాడు రాష్ట్రము. 1920లో మరణించారు. సో మ్యాథమెటికల్ అనాలిసిస్ అందులో తనకంటూ ప్రత్యేకము. ఇక గౌరవం డిసెంబర్ 22 ఆయన జన్మదినాన్ని రామానుజన్ డేగా మనం చూస్తాము. 2012 సంవత్సరంలో భారత ప్రభుత్వం రామానుజన్ శతాబ్దోత్సవ సంవత్సరంగా జరిపింది. గుర్తుంచుకోండి. సరిపోతుంది. ఓకేనా. రైట్. ఇక ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. వాస్తవానికి ప్రపంచంలో పరిశ్రమల రంగాన్ని కనుక తీసుకుంటే పరిశ్రమల రంగానికి బ్యాక్ బోన్ ఏదంటే ఎంఎస్ఎంఈ సెక్టార్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎందుకంటే పరిశ్రమ రంగంలో మ్యాక్సిమం ఉపాధి అవకాశాలు కానివ్వండి, అవుట్పుట్ కానివ్వండి అక్కడ ఉంటుంది.
అటువంటి ఎంఎస్ఎంఈల బలోపేతం కోసం భారతదేశంలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక కార్యక్రమాన్ని రీసెంట్గా WTO ప్రశంసించడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ఏంటో చూడండి. ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అనే ఒక ప్రోగ్రామ్ 2011లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి ఇప్పుడు చాలా వరకు విస్తరించింది ఎంఎస్ఎంఈల బలోపేతం కోసం. ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవల భారతదేశం అమలు చేస్తున్న ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ ప్రోగ్రామ్ను ప్రశంసించింది. బాగుంది, దీని ద్వారా ఎంఎస్ఎంఈలు బలపడుతున్నాయని చెప్పేసేసి. ఈ ప్రోగ్రాం వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతర సంస్థలు అంతర్జాతీయ వాణిజ్యంలో పాల్గొనడంలో గణనీయంగా పెరిగినట్లు చెప్తుంది WTO. ఎంఎస్ఎంఈల ఉత్పత్తులు అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయట. దానికి కారణం ఎంఎస్ఎంఈలు ఇంత బలంగా మారడానికి కారణం ఏంటి? ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక అద్భుతమైన కార్యక్రమము. ఏఐఓ ప్రోగ్రాం ప్రపంచ కస్టమ్స్ సంస్థ వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ రూపొందించిన సేఫ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ స్టాండర్డ్స్ కింద అమలవుతోంది. గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడగవచ్చు. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మీరు చూడండి, పోటీ పరీక్షల్లో ఏదో సింగిల్ లైన్లో క్వశ్చన్ అడగట్లేరు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్స్ పట్ల మనకు పట్టుంటేనే సమాధానాన్ని గుర్తించగలుగుతాం. అందుకే మీరు చూడండి, వార్తలో నిలిచిన ఒక అంశాన్ని ఎంతవరకు డెప్త్ ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నాను. కాంటెంపరీ టాపిక్ కవర్ అవుతుంది, దాని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, సబ్జెక్ట్ కవర్ అవుతుంది, దానికి స్టాటిక్ ఇస్తున్నాను, స్టాటిక్ కవర్ అవుతుంది. ఓకేనా? సో సేఫ్ ఫ్రేమ్వర్క్ 2005 జూన్లో WTO స్వీకరించింది. సరిపోతుంది. ఏఐఓ ప్రోగ్రామ్ సేఫ్ ఫ్రేమ్వర్క్లోని 3 ప్రధాన స్తంభాల్లో ఒకటి అంట. భారతదేశంలో ఈ ప్రోగ్రామ్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ 2011లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే అడుగుతారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే భారతదేశంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ అమలు చేస్తారు. అక్కడ వస్తున్న ఫలితాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని మరింత ప్రాంతాలకు విస్తరించాలా, లేదా అక్కడ ఏదైనా నెగిటివ్ కనుక రిజల్ట్ వచ్చింది అనుకోండి, దానిలో మార్పులు చేర్పులు చేసి అమలు చేయడం జరుగుతుంది. అలాగా. ఓకేనా? సో ఎగ్జామ్లో అడుగుతారు, ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అనేది ఏ శాఖ పరిధిలో అమలవుతోంది, ఏ ఇనిషియేటివ్ పరిధిలో భాగంగా అమలవుతోంది, ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది, సరిపోతుంది. ఓకేనా? ప్రధాన లక్ష్యం అంతర్జాతీయ వాణిజ్యానికి వేగవంతమైన భద్రమైన మార్గాలను ఏర్పరచడం అనేది ఉద్దేశం. ఇక వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది 1995 ఇయర్లో ఏర్పాటైంది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. ఓకేనా? ప్రస్తుతం అందులో 166 సభ్య దేశాలు. లాస్ట్ ఇయర్ 2024 ఇయర్లో 165, 166 సభ్య దేశాలుగా కమరోస్ మరియు తైమోర్ లెస్తే న్యూస్లో ఉన్నాయి. అటువంటి చూడండి, ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థలో నూతన సభ్యత్వ దేశాలు ఏంటని అడుగుతారు. ఓకేనా? రైట్. ఇక ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966 ఇయర్లో ఏర్పాటైంది. మనీలా, ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. ఏడిబిలో ప్రస్తుతం 69 సభ్య దేశాలు ఉన్నాయి. 69వ సభ్య దేశంగా లాస్ట్ ఇయర్ 2024 ఇయర్లో ఇజ్రాయెల్ చేరింది, నాన్ రీజనల్ మెంబర్. మసాతో ఖండా గారు ప్రస్తుతం ఏడిబి చీఫ్గా ఉన్నారు. ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ఈ దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏడిబి రుణాలు మనం తరచూ చూస్తాము. ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు ప్రపంచ బ్యాంక్ అంటే వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకుకి చీఫ్గా మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందము $3 బిలియన్ ఎక్స్పోజర్ ఎక్స్చేంజ్ ఒప్పందం. పేరు గుర్తుంచుకోండి, కొన్ని ట్రాన్స్లేషన్ చేయకండి. ఎక్స్పోజర్ ఎక్స్చేంజ్ ఒప్పందం ఇటీవల వాల్యూ ఎంత? $3 బిలియన్. ఎవరి మధ్య? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అండ్ వరల్డ్ బ్యాంక్ మధ్య. సో 2025 అక్టోబర్లో ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు ప్రపంచ బ్యాంకు మధ్య $3 బిలియన్ సావరిన్ ఎక్స్పోజర్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ అనేది కుదిరిందంట. ఈ ఒప్పందం ద్వారా ఏడిబి తన అభివృద్ధి చెందుతున్న సభ్య దేశాలకు మరింత రుణ సామర్థ్యాన్ని పెంచగలుగుతుందంట. ఓకేనా? ఇది ఏడిబి మరియు ప్రపంచ బ్యాంకుల మధ్య తొలి ఎక్స్పోజర్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ కాగా 2020 తర్వాత ఏడిబి ఇతర బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులతో కుదుర్చుకున్న 6వ ఒప్పందం అంట. సరిపోతుంది. ఈ ఒప్పందంతో ఏడిబి యొక్క మొత్తం ఎక్స్చేంజ్ వాల్యూ వచ్చేసి $9 బిలియన్కి చేరింది. ఓకేనా? ఎక్స్పోజర్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ అభివృద్ధి బ్యాంకులు పరస్పరం రుణ పోర్ట్ఫోలియోల ప్రమాదాన్ని, క్రెడిట్ రిస్క్ని పంచుకునే విధానము. దీని ద్వారా ఒక దేశంలో ఆర్థిక లేదా రాజకీయ అస్థిరత అంటే ఆ ప్రమాదం ఇతర దేశాల ఆస్తుల ద్వారా సమతుల్యం అవుతుంది. సరిపోతుంది. ఎకానమీలో కాన్సెప్ట్. ఓకేనా? ఏడిబి యొక్క ఆర్థిక స్థిరత్వం మరియు రుణ సామర్థ్యం అనేది మరింత పెరుగుతుంది. ఏడిబి హెడ్ క్వార్టర్ ఏంటి? ఇవేంటి?
వరల్డ్ బ్యాంక్ 1944 ఇయర్లో ఏర్పాటైంది. సరిపోతుంది. ఇక గూగుల్, సెర్చ్ ఇంజన్ అంటేనే మనకు గుర్తొచ్చేది గూగుల్. అలాంటి వాస్తవానికి గూగుల్ ప్రస్తుతం ప్రపంచంలో మోనోపోలీగా ఉంది. మరి అలాంటి గూగుల్కి పోటీగా సో ఓపెన్ ఏఐ నుండి అట్లాస్ బ్రౌజర్ అనేది రావడం జరుగుతుంది. గూగుల్ క్రోమ్ ఉంది కదా సెర్చ్ ఇంజన్, దానికి పోటీగా అట్లాస్ బ్రౌజర్ అంట. ఎవరు తీసుకొస్తున్నారు? ఓపెన్ ఏఐ. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ అని వింటాం కదా, అంటేనే మనకు గుర్తొచ్చేది ఇది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గూగుల్ కంపెనీకి చెందిన క్రోమ్ వెబ్ బ్రౌజర్కి బలమైన పోటీగా ఓపెన్ ఏఐ ఒక కొత్త వెబ్ బ్రౌజర్ని ఆవిష్కరించింది. ఈ కొత్త బ్రౌజర్కు అట్లాస్ అనే పేరు పెట్టారు. అట్లాస్. ప్రస్తుతం ఇది యాపిల్ ల్యాప్టాప్ల కోసం విడుదల కాగా త్వరలో విండోస్, ఐఫోన్స్, ఆండ్రాయిడ్ పరికరాల కోసం కూడా అందుబాటులోకి రానుందంట. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? రీసెంట్గా ఇటువంటివి ఏవైతే ఇనిషియేటివ్స్ ఉన్నాయో రష్యాలో కానివ్వండి, మన భారతదేశంలో కానివ్వండి, రీసెంట్ మనం చూసి ఉదాహరణ తీసుకుంటే భారతదేశం సంబంధించి చూడండి. వాట్సాప్కి పోటీగా అరెట్టై అని చెప్పేసేసి ఇటీవల చాలా వరకు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇటువంటివి చూడండి, ఎగ్జామ్లో అడుగుతారు. ఓకేనా? గతంలో అడిగారు డైరెక్ట్గా. ఇక అట్లాస్ బ్రౌజర్ ముఖ్యాంశాలు ఏంటి ఇవన్నీ కూడా మరీ ఇంత డెప్త్గా అడగరు. కాకపోతే గూగుల్ క్రోమ్కి పోటీగా వచ్చింది, ఓపెన్ ఏఐ వారు తీసుకొచ్చింది ఏంటి? అట్లాస్. ఎనఫ్. ఆ సింగిల్ అయినా చూడండి, సరిపోతుంది. రైట్? ఓపెన్ ఏఐ అనే సంస్థ 2015 సంవత్సరంలో ఏర్పాటైంది. ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ అండ్ గ్రెగ్ బ్రాక్మన్ తదితరుల స్థాపన. సిఓ శామ్ ఆల్ట్మన్ సో అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. ఇప్పటికే ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని తీసుకొచ్చింది. చాట్ జీపీటీ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుందని చెప్పవచ్చు. ఓకేనా? ఇక గూగుల్ క్రోమ్ ఏమో 2008లో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అత్యధికంగా వాడబడే వెబ్ బ్రౌజర్ అది. నెక్స్ట్ గూగుల్ క్వాంటమ్ ఎకోస్ అల్గారిథం అనే అంశం న్యూస్లోకి వచ్చింది గూగుల్కి సంబంధించి. ఇదేంటో చూడండి డైరెక్ట్గా. గూగుల్ తన క్వాంటమ్ ప్రాసెసర్ విల్లో విల్లో ద్వారా ప్రపంచంలోని అత్యాధునిక సూపర్ కంప్యూటర్ల కంటే 13,000 రెట్లు వేగంగా పనిచేసే క్వాంటమ్ ఎకోస్ అనే ఒక కొత్త అల్గారిథంను విజయవంతంగా ప్రదర్శించింది. ఇది ప్రపంచంలోనే తొలి ధృవీకరణ పొందిన క్వాంటమ్ అడ్వాంటేజ్ సాధనంగా గుర్తించబడింది. క్వాంటమ్ ఎకోస్ అనేది అవుట్ ఆఫ్ టైమ్ ఆర్డర్ కొరిలేటర్స్ సూత్రంపై ఆధారపడి పనిచేసే అధునాతన క్వాంటమ్ అల్గారిథం. ఓకేనా? సరిపోతుంది. అభివృద్ధి చేసిన వారు గూగుల్ క్వాంటమ్ ఏఐ అండ్ కొలాబరేటర్స్ టీమ్. సరిపోతుంది. రైట్? ఇక వార్తల్లో నిలుస్తున్న జీవజాతులకు సంబంధించి కానీ మొక్క జాతులకు సంబంధించి కానీ పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఇలాంటి టాపిక్స్కి సోర్స్గా దేన్ని భావించవచ్చు అంటే, మీరు హిందూ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, లాస్ట్ పేజ్లో ఇలాంటి టాపిక్స్ కనబడతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు ఇంత కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సోర్స్ ఏంటంటే గవర్నమెంట్ వెబ్సైట్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో మరియు జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, ఒకవేళ ఇంటర్నేషనల్ ఇష్యూ ఉందనుకోండి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖమైన వెబ్సైట్స్ నుండి తీసుకొని ఆ టాపిక్ని మళ్ళీ నిర్ధారణ చేసుకొని అందులో యాక్యురసీ చూసి మీకు అందిస్తున్నాను పీపీటీ రూపంలో ప్రిపేర్ చేసేసి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక మొక్క జాతి పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది బయోడైవర్సిటీ విషయంలో ఒక హాట్స్పాట్. 2012 సంవత్సరంలో వెస్టర్న్ ఘాట్స్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ప్రస్తుతం ప్రపంచంలో 8 హాట్స్పాట్స్ ఆఫ్ ద వరల్డ్లో వెస్టర్న్ ఘాట్స్ ఉంది. మరి అటువంటి వెస్టర్న్ ఘాట్స్ 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. అటువంటి వెస్టర్న్ ఘాట్స్లో ఒక కొత్త మొక్క జాతి, దాని పేరేంటంటే టెట్రాటేనియం మనిలాలియానం. ఓకేనా? సో పరిశోధకులు ఇటీవల దీన్ని గుర్తించారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే క్యారెట్ ఉంటుంది కదా మనం తినేది, క్యారెట్ జాతికి చెందింది అని చెప్తున్నారు. ఇది కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని ఎరవికులం నేషనల్ పార్క్లో కనుగొనబడిందట. ఎరవికులంలో. ఓకేనా? సరిపోతుంది. ఈ మొక్కకు పేరు ఇండియన్ అసోసియేషన్ ఫర్ యాంజియోస్పర్మ్ టాక్సానమీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కెఎస్ మణిలాల్ గౌరవార్థము పెట్టడం జరిగిందంట. మణిలాలియానం. సరిపోతుంది. ఓకేనా? ఎనఫ్. క్యారెట్ జాతికి చెందింది, కొత్త రకమైంది. ఎనఫ్. ఎరవికులం నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళలో. ఓకేనా? వెస్టర్న్ ఘాట్స్ ప్రత్యేకత ఏంటి? ఓకేనా? ఇక భూమికి రెండో చంద్రుడు అనే ఒక టాపిక్ని మీరు వార్తాపత్రికలో చూస్తారు. సో నాసా పరిశోధనలో గుర్తించబడిన అంశము. సో భూమికి రెండో చంద్రుడు నాసా గుర్తించిన కొత్త క్వాజిమూన్
2025 PN7 పేరు గుర్తుంచుకోండి, ఇలాగే ఉంటాయి. రీసెంట్గా కొన్ని ఆస్ట్రాయిడ్స్ కానివ్వండి, ఖగోళ వస్తువులు కానివ్వండి, వాటిపైన అడగవచ్చు. సో నాసా అంటే అమెరికాకి సంబంధించిన అంతరిక్ష పరిశోధన సంస్థ. నాసా తాజా పరిశీలనలో భూమికి మరొక కొత్త అంతరిక్ష సహచరుడు అంటే స్పేస్ కంపానియన్ని గుర్తించింది. ఇది నిజమైన చంద్రుడు కాకపోయినా భూమిలాగే సూర్యుని చుట్టూ దాదాపు ఒకే కక్షలో పరిభ్రమిస్తున్న అరుదైన గ్రహశకలం అంట. దీనికి 2025 PN7 అనే పేరు పెట్టారు. యూనివర్సిటీ ఆఫ్ హవాయ్ పరిశోధకులు దీన్ని గుర్తించగా నాసా అధికారికంగా దీన్ని క్వాజీమూన్గా ధృవీకరించింది. సరిపోతుంది. దీని వెడల్పు ఏంటి, ఇవన్నీ ఎగ్జామినేషన్లో అడగాల్సిన అవసరం లేదు వాస్తవానికి, కాకపోతే మనకు ఒక కామన్ నాలెడ్జ్ కోసం చూడండి ఎనఫ్. రైట్. క్వాజీమూన్ అంటే ఇవి సూర్యుడి చుట్టూ భూమికి సమీపంగా భూమితో సమాంతర కక్షలో తిరిగే చిన్న గ్రహశాఖలను క్వాజీమూన్స్ అంటాము. ఓకేనా. రైట్. నాసా 1958 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి వాషింగ్టన్ DC, అమెరికా. ఓకేనా. రైట్. ఇక వార్తల్లో వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాలు, అవార్డ్స్, పర్సన్స్ గురించి చూద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ మేధో సంపద సంస్థ, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, వైపో అంటాము. ఇటీవల వైపో విడుదల చేసిన సూచనల గురించి కూడా మనం వార్తలు చూసాము. వైపో న్యాయ సలహా మండలి చైర్పర్సన్గా మొట్టమొదటిసారి ఒక భారతీయురాలు రీసెంట్గా న్యూస్లోకి వచ్చారు. వైపో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇంటెలెక్చువల్ అంటే మేధో సంపత్తి హక్కులు అంటాం కదా మనం, పేటెంట్స్ ఇటువంటివి. సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ న్యాయ సలహా మండలికి చైర్పర్సన్గా జస్టిస్ ప్రబీదా మనీందర్ సింగ్ గారు. ఓకేనా. సో 2025 అక్టోబర్ 21న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రబీదా మనీందర్ సింగ్ ప్రపంచ మేధో సంపత్తి సంస్థ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ యొక్క అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ జడ్జెస్ చైర్పర్సన్గా నియమితులయ్యారంట. ఈ నియామకం ద్వారా భారతదేశానికి సంబంధించి తొలి భారతీయురాలిగా చరిత్రలో లిఖించబడ్డారు. చరిత్ర ఎప్పుడు మొట్టమొదటి వ్యక్తుల గురించి, మొట్టమొదటి సంఘటనల గురించి గుర్తుపెట్టుకుంటుంది ప్రత్యేకంగా. ఓకేనా. ఈ నియామకము వైపో జ్యుడిషియల్ ఇన్స్టిట్యూట్ ద్వారా 2025-27 కాలానికి జరిగిందంట. అంటే ఈ డ్యూరేషన్లో తానే ఉంటారు. ఇది భారతదేశానికి చారిత్రాత్మకత. ఎందుకంటే వైపో న్యాయ సలహా మండలి అధ్యక్షురాలిగా మొట్టమొదటిసారి ఒక భారతీయురాలు. తన పేరు ఏంటని అడుగుతారు. వైపోకి సంబంధించి సో జస్టిస్ ప్రబీదా అని గుర్తుంచుకోండి. ఇతర దేశ సభ్యులు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే పనామా, చైనా, కజకిస్తాన్, ఈజిప్ట్, ఫ్రాన్స్, కెనడా, టాంజానియా, లగ్జంబర్గ్, సౌత్ కొరియా వంటి దేశాల నుండి న్యాయమూర్తులు ఉన్నారు, నియమితులయ్యారు. కానీ వీళ్ళందరికీ చైర్పర్సన్గా మన భారతీయురాలు. ఓకేనా. రైట్. సరిపోతుంది. ఇక తన నాయకత్వంలో ఈ బోర్డు వేటిపైన ఫోకస్ చేస్తుందంటే కృత్రిమ మేధస్సు. ప్రస్తుతం ప్రపంచం నడిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మేధస్సు మరియు డిజిటల్ మేధో సంపత్తి హక్కుల అభివృద్ధిని ప్రోత్సహించడము, అంతర్జాతీయ న్యాయ సహకారం బలోపేతం చేయడము, ఇటువంటివి జరుగుతుంది. ఇక వైపో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ 1967 ఇయర్లో ఏర్పాటైంది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. సభ్య దేశాలు 193. ఓకేనా. సరిపోతుంది. రైట్. భారతదేశము 1975లో వైపోలో చేరింది. భారతదేశంలో మేధో సంపత్తి హక్కులకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక యాక్చువల్గా నిన్నటి టాపిక్ నిన్న మిస్ అయింది, ఈరోజు మీకు యాడ్ చేశాను. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త ఏక్నాథ్ వసంత్ చిట్నిస్ గారు కన్నుమూశారు. భారతదేశ అంతరిక్ష చరిత్రలో తనకంటూ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న వ్యక్తి. సో శతాబ్ది, 100 సంవత్సరాల వయస్సు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత అంతరిక్ష కార్యక్రమానికి ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ సంబంధించి పునాది వేసిన ప్రముఖ శాస్త్రవేత్త ఏక్నాథ్ వసంత్ చిట్నిస్, తను మహారాష్ట్రలో జన్మించిన వ్యక్తి, రీసెంట్గా మరణించారు. ఓకేనా. పూణేలో. పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన చిట్నిస్ భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. ఎగ్జామినేషన్ అడుగుతారు, ఇటీవల మరణించిన ఇతను ఏ రంగంలో గుర్తింపు పొందారు. ఎనఫ్. చిట్నిస్ గారు డాక్టర్ విక్రమ్ సారాభాయ్తో కలిసి భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసిన ప్రధాన శాస్త్రవేత్తలలో ఒకరు. 1962 ఫిబ్రవరిలో అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, సారాభాయ్, చిట్నిస్ల మధ్య జరిగిన చర్చలతోనే భారత అంతరిక్ష ప్రస్థానం అనేది మొదలైందంట. ఆ చర్చ తర్వాత కొద్ది రోజులకే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ను ఏర్పాటు చేశారు. ఇది తరువాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా వచ్చింది. గుర్తుంచుకోండి. ఓకేనా. ప్రస్తుతం ఇస్రో అని చూస్తున్నాము, దాని యొక్క పూర్వరూపం అదే. అందులో కీలక పాత్ర పోషించారు చిట్నిస్ గారు. ఓకేనా. సరిపోతుంది. ఇక తనకు సంబంధించి తన యొక్క విశేషమైన కృషి,
అంతరిక్ష రంగం అని గుర్తుంచుకోండి, స్పేస్ ప్రోగ్రామ్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. రైట్. ఇక ఇంకో 1962లో విక్రమ్ సారాభాయ్ నాయకత్వంలో స్థాపించబడి తర్వాత ఇస్రోగా మారింది. ఇస్రోకి పూర్వరూపం ఏంటి అని అడుగుతారు, ఇందాక చెప్పాను కదా. ఇక తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, భారతదేశపు తొలి రాకెట్ ప్రయోగ కేంద్రం, అది కేరళలో ఉంది. ఓకేనా, ఎనఫ్. ఇస్రో ప్రస్తుతం ఇస్రో చీఫ్గా వి నారాయణన్ గారు ఉన్నారు. ఇక ఒక పురస్కారాన్ని గెలుచుకొని మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి రాసిన పుస్తకం న్యూస్లో ఉంది. ఆ పురస్కారం పేరేంటి, ఆ పుస్తకం పేరేంటి, ఆ పుస్తకాన్ని రచించిన రచయిత పేరేంటి? ఈ 3 పాయింట్స్ అయితే ఇంపార్టెంట్. సో ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్వైర్మెంటల్ హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ 500 years అనే ఒక పుస్తకము. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. పుస్తకం యొక్క ఆథర్ వచ్చేసి సునీల్ అమృత్ గారు, భారతీయ మూలాలున్న వ్యక్తి. సో ఈ పుస్తకానికి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అనేది రావడం జరిగింది 2025 సంవత్సరానికి గాను. డైరెక్ట్గా గుర్తుంచుకోండి. ఓకేనా. సో భారతీయ మూలాలున్న చరిత్రకారుడు సునీల్ అమృత్ తన రచన ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్వైర్మెంటల్ హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ 500 years ద్వారా బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2025ని గెలుచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి భారీ నగదు బహుమతి కూడా ఉంటుంది. ఈ పురస్కారము హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ రంగాల్లో విశిష్టమైన నాన్ ఫిక్షన్ రచనలకు ఇస్తారు. ఏ రంగంలో ఇస్తారు గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. రైట్. సునీల్ అమృత్ ప్రస్తుతం ఏల్ యూనివర్సిటీలో చరిత్ర ప్రొఫెసర్ అంట తను. ద బర్నింగ్ ఎర్త్ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ పుస్తకం అమెరికా ఖండాల ఆక్రమణ, దక్షిణ ఆఫ్రికాలో బ్రిటిష్ బంగారు గనుల తవ్వకం మరియు ప్రపంచ యుద్ధాల పర్యావరణ ప్రభావాలు వంటి ఘట్టాలను అనుసంధానించే ఒక పుస్తకం. బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ గెలుచుకుంది కదా ద బర్నింగ్ ఎర్త్ అనే పుస్తకము. ఆ పురస్కారాన్ని మనం అబ్జర్వ్ చేస్తే 2013 సంవత్సరంలో ప్రారంభించారు. ద బ్రిటిష్ అకాడమీ ఫర్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లండన్ వారు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు. సంస్థ పేరు, పురస్కారం పేరు, ఏ సంస్థ స్థాపించబడింది, ఈ సంవత్సరం పురస్కార గ్రహీత ఎవరు, ఆ పుస్తకం పేరేంటి, ఎనఫ్. ఓకేనా, సరిపోతుంది. ఇక ఇంకొక పుస్తకము రక్షణ రంగానికి సంబంధించి రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైన పుస్తకము. పుస్తకం పోటీ పరీక్షల కోణంలో పుస్తకాలు రచయితల గురించి చదివేటప్పుడు ఆ పుస్తకం యొక్క కవర్ పేజీ పైన ఏ లాంగ్వేజ్లో అయితే పేరుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పుస్తకం పేరు సివిల్ మిలిటరీ ఫ్యూజన్ యాజ్ ఏ మెట్రిక్ ఆఫ్ నేషనల్ పవర్ అండ్ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ అనే ఒక పుస్తకం రీసెంట్గా మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. మరి ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా. ఓకేనా. జాతీయ శక్తి మరియు సమగ్ర భద్రత కొలమానంగా సివిల్ మిలిటరీ ఫ్యూజన్ యొక్క ప్రాముఖ్యత గురించి ఇందులో చెప్పారు. సైనిక వ్యవస్థలు, పౌర సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించి దేశ భద్రతా వ్యూహాలను బలోపేతం ఎలా చేయాలి అనే అంశాల గురించి ఈ పుస్తకంలో వివరించారు ఆథర్ రాజ్ శుక్లా గారు. తను రక్షణ రంగంలో రిటైర్డ్ ఆఫీసర్. ఓకేనా, సరిపోతుంది. ఇక క్రీడలకు సంబంధించి సో రానున్న 2026 వింటర్ ఒలింపిక్స్లో భారత టార్చ్ బేరర్గా ఎవరు ఉంటారు అంటే అభినవ్ బింద్రా గారు. సో అభినవ్ బింద్రా గారు టార్చ్ బేరర్. సో భారత ఒలింపిక్ ఛాంపియన్ షూటర్ అభినవ్ బింద్రాకి అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గౌరవం లభించింది. ఆయనను 2026 వింటర్ ఒలింపిక్స్లో ఒలింపిక్ టార్చ్ బేరర్గా ఎంపిక చేస్తారు. ఎవరిని అంటారు, మన భారతదేశం సంబంధించిన ఒక షూటర్. ఇటలీలో జరగనున్న ఈ క్రీడలు ఏదైనా ఒక అంతర్జాతీయ క్రీడా పోటీలను చూస్తున్నప్పుడు ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది ప్రత్యేక చూడాలి. నెక్స్ట్ ఇయర్ ఇటలీలో జరుగుతాయంట ఈ వింటర్ ఒలింపిక్స్. 2026 ఫిబ్రవరి 6 నుండి ఫిబ్రవరి 22 వరకు జరుగుతాయి. మిలాన్ మరియు కోటినా డి అంపెజో ఆ నగరాలను నిర్వహిస్తారంట. ఈ సందర్భంగా జరగబోయే ఆరంభోత్సవ వేడుకల్లో ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులు పాల్గొనే జట్టులో బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత బింద్రా కూడా భాగమవుతున్నారు. ఓకేనా. సో వింటర్ ఒలింపిక్స్ ఇటలీలో జరుగుతాయి. ఏ నగరాలు, ఎప్పటి నుండి, మొత్తం దాదాపు 16 క్రీడాంశాల్లో మొత్తం మెడల్ ఈవెంట్స్ 116 వింటర్ ఒలింపిక్స్. ఓకేనా. అభినవ్ బింద్రా గారు 2008 బీజింగ్ ఒలింపిక్స్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తిగా, తొలి వ్యక్తిగత
ఒలింపిక్ స్వర్ణ పతక విజేతగా నిలిచాడు. ఓకేనా, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి తను సాధించిన పురస్కారాలు పద్మభూషణ్ పురస్కార గ్రహీత రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనేవాళ్ళము, కానీ 2021 నుండి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా చూస్తున్నాం. క్రీడా రంగంలోనే అత్యున్నత పురస్కారం గుర్తుంచుకోండి. అర్జున అవార్డు 2000 సాధించారు. రైట్. ఇక అభినవ్ బింద్రా యొక్క ఆత్మకథ పుస్తకం ఆటోబయోగ్రఫీ ఏంటి అంటారు? ఎ షార్ట్ ఎట్ హిస్టరీ. చరిత్రను లిఖించింది ఆ షార్ట్. ఓకేనా, ఎ షార్ట్ ఎట్ హిస్టరీ. ఎవరి ఆత్మకథ అంటారు? క్రీడాకారులు వారి ఆత్మకథలపైన క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా, రైట్. వింటర్ ఒలింపిక్స్ 1924లో ఫ్రాన్స్లోని షమోనిక్స్లో ప్రారంభమైనాయి. ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి నిర్వహించబడతాయి. రైట్, సరిపోతుంది. భారతదేశము వింటర్ ఒలింపిక్స్లో 1964 నుండి పాల్గొన్నది. ఇక డోపింగ్లో దొరికిన కెన్యా మారథాన్ స్టార్ రూత్ చెప్నెటిచ్. సో క్రీడాకారిణి పేరు గుర్తుంచుకోండి. డోపింగ్లో పట్టుబడింది. తను ఏ క్రీడా రంగానికి సంబంధించి, ఏ దేశానికి సంబంధించి? కెన్యా, ఆఫ్రికా ఖండంలోని ఒక క్రీడాకారిణి. డోపింగ్ అంటే ఏంటంటే సర్వసాధారణంగా చూడండి, క్రీడాకారులు వారి శారీరక నైపుణ్యం ఆధారంగా శారీరక సామర్థ్యంతో పథకాలు సాధించడం చూస్తాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ఉత్ప్రేరకాలను తీస్తారు. క్యాటలిస్ట్ అంటే వాళ్ళ శక్తిని పెంచి చాలా ఎక్కువగా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా డోపింగ్ అంటారు. కొన్ని డ్రగ్స్ తీసుకుంటారు, స్టెరాయిడ్స్ తీసుకుంటారు. అవి క్రీడల్లో నిషేధము. నిషేధిత ఉత్ప్రేరకాలను తీసుకొని క్రీడా జీవితమే ముగిసిన ఆటగాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డోపింగ్లో దొరికిన కెన్యా మారథాన్ స్టార్ రూత్ చెప్నెటిచ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రసిద్ధ కెన్యా మారథాన్ డోపింగ్ ఉల్లంఘనలో దొరికింది. అందువల్ల ఆమెకు 3 సంవత్సరాల నిషేధం అనేది విధించారు. ఓకేనా, అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ వారు. సరిపోతుంది. ఓకేనా, ఇక మారథాన్ తను చాలా వరకు కూడా మారథాన్స్ గెలిచింది అథ్లెట్. ఓకేనా, సరిపోతుంది. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ అనేది IAAF ప్రస్తుతం వరల్డ్ అథ్లెటిక్స్ ఏర్పాటు చేసిన ఒక స్వతంత్ర సంస్థ. ఇటువంటి డోపింగ్ అటువంటి వాటిపైన నిర్ణయాలు తీసుకుంటుంది. అథ్లెటిక్స్ రంగంలో డోపింగ్ అవినీతి నిబంధనల ఉల్లంఘనను పర్యవేక్షిస్తుంది. ఓకేనా, సరిపోతుంది. మారథాన్, హాఫ్ మారథాన్ రేసుల్లో గుర్తింపు పొందిన రూత్ ఇప్పుడు నిషేధంతో న్యూస్లోకి వచ్చింది. రైట్. డోపింగ్ పరీక్షలు నిర్వహించే అంతర్జాతీయ సంస్థలు ఏంటి? వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అండ్ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్. సరిపోతుంది. ఇక కెన్యా దేశం ఆఫ్రికా ఖండంలో దేశము, రాజధాని నైరోబి, కరెన్సీ వచ్చేసి షిల్లింగ్. ఇక రీసెంట్గా ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ ఫిఫా అండర్-20 వరల్డ్ కప్ 2025 విజేతగా మొరాకో నిలిచింది. మొరాకో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరిపైన గెలుపొందారో ఇక్కడ జరిగింది. ఎన్ఎఫ్ 2020 అక్టోబర్లో మొరాకో జాతీయ ఫుట్బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. చిలీలో జరిగింది. చిలీ రాజధాని శాంటియాగోలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అండర్-20 వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది. ఏ జట్టును ఓడించి అంటే అర్జెంటీనా జట్టును ఓడించి. మొరాకో విజేత, రన్నరప్ వచ్చేసి అర్జెంటీనా, జరిగిందేమో చిలీలో. గుర్తుంచుకోండి. ఎనఫ్. ఓకేనా, మొరాకో తొలిసారి ఫిఫా అండర్-20 వరల్డ్ కప్ టైటిల్ని సాధించింది. అండర్-20. ఓకేనా, సరిపోదు. ఫిఫా 1904 ఇయర్లో ఏర్పాటైంది. ఏదైనా ఒక క్రీడ గురించి చూస్తున్నప్పుడు ఆ క్రీడను నియంత్రించే అంతర్జాతీయ సంస్థ ఏంటి? ఆ సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది? ప్రధాన కేంద్రం ఎక్కడ? ప్రస్తుతం ఆ సంస్థకి చీఫ్గా ఎవరున్నారు? వాళ్ళ గురించి చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1904లో ఫిఫా ఏర్పాటైంది. అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ప్రధాన కార్యాలయం జ్యూరిచ్, స్విట్జర్లాండ్. ప్రస్తుతము ఫిఫాకి హెడ్గా, చీఫ్గా ఎవరున్నారు? అధ్యక్షుడు అంటే జియానీ ఇన్ఫాంటినో. గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక అండర్-20 ఫిఫా వరల్డ్ కప్ అనేది 1977లో ప్రారంభమైంది. 20 ఇయర్స్ అండ్ బిలో యూత్ ఉంటారు కదా, ఫుట్బాల్ క్రీడాకారులు ఆడే ఈవెంట్. ఓకేనా, గతంలో అర్జెంటీనా 6 సార్లు టైటిల్ని గెలుపొందింది, అత్యధిక సార్లు. ఓకేనా, ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అభ్యర్థులందరినీ కూడా నేను అడిగేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాస్ అందిస్తాను. అండ్ ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ ప్రశ్నకి తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. అండ్ ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ని ప్రతిరోజు ఒక ప్రశ్నగా అడుగుతున్నానంటే రానున్న ఏ పోటీ పరీక్ష, ఏ స్థాయి పోటీ పరీక్ష పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే రోజు ఒక క్వశ్చన్గా అడుగుతున్నాను. నెక్స్ట్ ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. కాబట్టి మీరు
సగం ఆన్సర్ తెలిసినా పర్లేదు, తప్పైనా పర్లేదు, కామెంట్ బాక్స్లో ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఓకేనా? ప్రశ్న వచ్చేసి గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసాము. ఆ అసెస్మెంట్ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణం మరియు వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో భారత్ ఏ స్థానంలో ఉంది? భారతదేశం యొక్క ర్యాంక్ మరి మొదటి స్థానంలో అటవీ విస్తీర్ణ విషయంలో మరియు వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధి రెండింటిలో కూడా మొదటి స్థానంలో ఉన్న దేశాలు ఏంటి? ఈ నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది? గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు సమాధానం తెలియజేయండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ టాపిక్, సో పేదరికం లేనటువంటి తొలి రాష్ట్రంగా కేరళ అవతరిస్తోంది. నవంబర్ 1న అధికారిక ప్రకటన. భారతదేశంలో మొదటిసారిగా రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అమలు చేస్తున్న నగరంగా చెన్నై. అండ్ దర్బార్ మూవ్ అనే వ్యవస్థ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మరొకసారి న్యూస్లోకి వచ్చింది. నావెల్ గ్రూప్ మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒక అవగాహన ఒప్పందము ఏ సబ్మెరైన్స్ కోసము, ఎందుకోసము. మరియు కోల్ ఇండియా ఐఐటి మద్రాస్ భాగస్వామి ఒప్పందము. అండ్ భారత్ బ్రిటన్ సంయుక్తంగా ప్రారంభించిన రామానుజన్ జూనియర్ రీసెర్చర్స్ ప్రోగ్రాము. ఎంఎస్ఎంఈల అంతర్జాతీయ వాణిజ్య ప్రోత్సాహానికి WTO ప్రశంస. భారతదేశంలో అమలుతున్న ఏ కార్యక్రమాన్ని ప్రశంసించింది? ఉద్దేశం ఏంటి? అండ్ ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రపంచ బ్యాంకు మధ్య కుదిరిన ఎక్స్పోజర్ ఎక్స్చేంజ్ ఒప్పందం. అండ్ ఓపెన్ ఏఐ నుండి అట్లాస్ బ్రౌజర్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. అండ్ క్వాంటమ్ ఎకోస్ అల్గారిథం గూగుల్కి సంబంధించి. అండ్ న్యూస్లో ఉన్న పశ్చిమ కనుమలో కొత్తగా కనుగొన్న మొక్క జాతి, సింపుల్గా చెప్పాలంటే క్యారెట్ జాతికి సంబంధించింది. అండ్ భూమికి రెండో చంద్రుడు నాసా గుర్తించిన కొత్త క్వాజిమూన్ రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ ప్రపంచ మేధో సంపత్తి సంస్థ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ న్యాయ సలహా మండలి చైర్పర్సన్గా మొదటిసారి ఒక భారతీయురాలు. తన పేరేంటి? అండ్ ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త ఏక్నాథ్ వసంత్ గారు కన్నుమూశారు. నెక్స్ట్ సునీల్ అమృత్ రాసిన ద బర్నింగ్ ఎర్త్ అనే పుస్తకానికి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ రావడం జరిగింది. అండ్ ఇటీవల ఒక పుస్తకం రక్షణ రంగానికి సంబంధించిన న్యూస్లోకి వచ్చింది. సివిల్ మిలిటరీ ఫ్యూజన్ యాజ్ ఏ మెట్రిక్ ఆఫ్ నేషనల్ పవర్ అండ్ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ అనే ఒక పుస్తకం యొక్క రచయిత రక్షణ రంగంలో రిటైర్డ్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా. అండ్ టార్చ్ బేరర్గా అభినవ్ బింద్రా గారు నెక్స్ట్ ఇయర్ వింటర్ ఒలింపిక్స్ సంబంధించి. అండ్ డోపింగ్లో దొరికిన కెన్యా మారథాన్ స్టార్ రూత్ చెప్నెటిచ్ కెన్యాకి సంబంధించి డోపింగ్. అండ్ ఫిఫా అండర్-20 వరల్డ్ కప్ 2025 విజేతగా మొరాకో చిలీలో జరిగింది. అర్జెంటీనా పైన మొరాకో జయకేతం ఎగురవేసింది. అండ్ ఈరోజు ప్రశ్న, గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణం మరియు వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో భారత్ ఏ స్థానంలో ఉంది? మరి మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఈ నివేదికను ఏ సంస్థ విడుదల చేయడం జరుగుతుంది? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అండ్ అభ్యర్థులందరూ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఈ క్లాస్కి సంబంధించిన PDF అన్నీ కూడా ఆ యాప్లో, జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో డైలీ సి అనే కోర్సులో ఉంటాయి. ఓకేనా? ప్రతి ఒక్కరు చూడవచ్చు. కొన్ని శాంపుల్ PDFs కూడా అందుబాటులోనే చూడొచ్చు. ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోని నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.